రాజమహేంద్రవరం తాడితోట ఎంజీ మార్కెట్ తూర్పు గేటు ఎన్వీఆర్ స్కూల్ వద్ద వేంచేసి ఉన్న వరసిద్ధి వినాయక ఆలయం వద్ద అన్నదాన వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక 13వ వార్డ్ తాడితోట ఎంజీ మార్కెట్ తూర్పు గేటు ఎన్వీఆర్ స్కూల్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మహా అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ హాజరై భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 5,000 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాయి అప్పన్నబాబు, నడిపల్లి త్రినాథరావు, నాలం బాబురావు, సుధాకర్, నీల జ్యోతిబాబు, గ్రంథి సూర్యారావు, ఎస్బి శ్రీను, స్వామి భక్తులు, విరాళాలు ఇచ్చిన దాతలు తదితరులు పాల్గొన్నారు. चतुराय गान प्राणाय गानान्तरात्मने गानोत्सुखाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय ఈ రోజు శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తాడితోట శ్రీ ఎన్వీఆర్ స్కూల్ వద్ద ఏం చేసి ఉన్న సిద్ధి వినాయక ఆలయం దగ్గర మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథులుగా శ్రీ రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గన్నికృష్ణ గారు తదితర నాయకులు అన్నదానానికి ఇచ్చేసి ఆలయానికి స్వామివారి దర్శనం చేసుకొని ఒక భక్తులకి ప్రసాదం వితరణ చేసి వెళ్ళారు. కావున వారికి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న భక్తులకు విరాళాలు ఇస్తున్న స్వామివారి భక్తులకు వారికి పేరు పేరున ఆలయ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా ఈ యొక్క ఆలయం మీద అలా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. సుమారు ఎంతమందికి పెట్టారండి వాళ్ళ అన్నదానం? ఈరోజు ప్రతి ఏడాది కూడా సుమారుగా 5,000 నుంచి 5,500 వరకు మన భక్తులకి అన్న ప్రసాదం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా భక్తులు తండాలుగా వచ్చారు. 5,000 మంది పైన వచ్చి ఉంటారని మా అంచనా. మేము కూడా దానికి సిద్ధపడే ఈ యొక్క ప్రసాదాలు తయారు చేసాం. వారికి అన్ని విధాలుగా కూడా ప్రసాదం అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆలయ కమిటీ ద్వారా తెలియజేస్తాం.